గారు కోసంపూడి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం భూ కబ్జాల మీద మాట్లాడుతున్నాం. అసలు ఒక మదనపల్లి తీసుకుంటే మదనపల్లి పరిధిలో పెద్దిరెడ్డి గారి భార్య, కొడుకులు, చుట్టాలు, కజిన్స్ అందరివి కలిపితే 1000 ఎకరాల పైనట. ఒక్క మంత్రి గారి భార్యదే 400 ఎకరాలట. అంటే బయటకు వచ్చిన అంశాలు ఇవన్నీ. ఇది ఓన్లీ అక్కడ. ఈ ఏపీలో వస్తున్నాయి అన్నీ చూస్తుంటే ఏంటి అసలు ఇదంతా? మీకేమనిపిస్తుంది? మీ కామెంట్ ఏంటి? జనసేన ఈ అంశాన్ని ఎలా చూస్తాం? విజేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. వాస్తవంగా గత 5 సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాను మొత్తం కబ్జా చేశాడు పెద్దిరెడ్డి. దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఒక్కొక్కటి ఈ రోజున మొన్న పెద్దిరెడ్డి గారి ఆక్రమణల మీద బాధితులు బయటకు వచ్చినప్పుడు చూసారో లేదో, ఒక తీర్థయాత్రల కింద ఉంది. అన్ని వందల మంది వచ్చారు. వరుస రోజులు, ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు కొన్ని వందలాది మంది వచ్చారు. గతంలో వారు చేసేటువంటి వాళ్ళ ఆక్రమణలు కావచ్చు, లేకపోతే వాళ్ళ దౌర్జన్యాలకు భయపడి ప్రజలు ఎవరో బయటకు రాలేదు. ఎప్పుడైతే ఒక్కసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరున్నారో బాధితులు బయటకు రండి అని చెప్పేసి అధికారులు ప్రభుత్వం వచ్చేటప్పటికి మొత్తం అందరూ కొన్ని వేల మంది వచ్చారు. నేను అంటుంది ఒక పెద్దిరెడ్డి గారు అనే కాదండి, రాష్ట్రం మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఉన్నారో ఆ పెద్దరెడ్డిలు అందరూ కూడా, పెద్దిరెడ్డి గారే మనం మాట్లాడుకుంటున్నాం కానీ పెద్దరెడ్డిలు అందరూ కూడా ఈ రోజున విదేశీ బాటలు పడుతున్నారు. వాళ్ళ మనుషులందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోవడానికి మాట్లాడుతున్నారు. ఎందుకంటే సహజంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కానీ విజయచంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడే, వారి తండ్రి అధికారంలో ఉన్నప్పుడే మనకి వాన్పిక్ కుంభకోణం మనకు తెలుసు. అంటే ఆయనకి 2 ఇష్టం అండి. రాజకీయాల్లో కొనసాగాలంటే ఆయనకి శవం కావాలి, ఆదాయం పెంచుకోవాలంటే భూమి కావాలి. శవం అన్నా భూమి అన్నా ఆయనకి చాలా ఇష్టం. ఈ భూమి విషయంలో రాష్ట్రంలో ఎక్కడైనా మీకు అన్నిటికంటే ముఖ్యమైనది పేదలకు భూములు పేదలకు ఇళ్ల పథకం అది పెద్ద స్కామ్ మన రాష్ట్రంలోనే. ఎందుకంటే ఎక్కడైతే గ్రామాల్లో కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్ని అధికార పార్టీ వారే ముందే కొని తర్వాత ప్రభుత్వానికి అమ్మేటువంటి విధానం చూసాం. అదే సందర్భంలో వాళ్ళు ఇచ్చే భూములు, ఆవు భూములు, లేకపోతే శ్మశానాల్లోని, లేకపోతే కొండల్లోని, కోనల్లోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి నిజంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాంట్లోనే భూ కుంభకోణం ఉంది. ఇదేనే కాకుండా రాష్ట్రం మొత్తం ఇదే కార్యక్రమం కింద భూదోపిడీ అనేది రాబందులు రెక్కలు చెప్పడంటారు చూసారా మీరు. చీమల దండలో ఇప్పుడు వస్తున్నారు కానీ బాధితులు రాబందుల్లో వాలిపోయారు. పాపం వీళ్ళ చీమలు వాళ్ళు రాబందుల్లో వాలిపోయారు రాష్ట్రం మొత్తం. అనే ఈ రోజున వారి పేపర్ చూడండి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన